ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి లైవ్ని దీవించండి, ఆశ్రయించండి. మేము పాడుతున్న పాటలు, వాక్య పరిచర్యలు, ఆరాధనలో ఒకటి చివరి వరకు మీరు అనేకులను దర్శించండి, అనేకులను ఆశీర్వదించండి, అనేకులకు దేవునికరంగా ఈ లైవ్ నుంచుకోండి. నీ కృపకు అప్పగించుకుంటూ యేసునామంలో అంతేకాదు ప్రతి ఆటంకాన్ని తొలగించి నీ ప్రజలను దీవించుకోండి. యేసునామంలో, యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన వచ్చి వడుకుతున్నాను తండ్రి. ఆమేన్. 182 పాట. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నిందల పాలై చెరుందన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన దేవుడైన యేసయ్యని స్తుతిద్దాం. Let's all glorify the name of the Lord. Let's praise Him. Let's glorify Him. Let's lift up His name high. There is nobody like Him. Oh, there is nobody like Him. నీలాంటి వారు ఎవరు లేరు తండ్రి. ప్రేమించటంలో, క్షమించటంలో నాయన నేరాలు ఎంచవు తండ్రి. నీకు నేరములు ఎంచని వాడు
నాయన నీ ప్రేమ ఎంత గొప్పది, మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు ఎంత గొప్పవయ్యా. ఇదిగో మీకు వందనాలు, ఇదిగో మా స్తుతుల సింహాసనం. అందరూ అలా 2 చేతుల పైకెత్తే హల్లెలూయా హల్లెలూయా, yes Lord, హల్లెలూయా 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 హల్లెలూయా. Yes Lord, hallelujah, yes Lord, hallelujah. Come on, people of God. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. Thank you, Lord. We give you all the glory and honor. There is nobody like you, Lord. నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి, నీకు సాటి ఎవరు లేరు తండ్రి. ఈ రాత్రి ఆరాధన చేస్తుండగా దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. యూ విల్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధి మీరు అందరూ అనుభవించబోతున్నారు. బ్లెస్ యువర్ చిల్డ్రన్ లార్డ్, బ్లెస్ యువర్ చిల్డ్రన్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ. మీ మహిమను బట్టి వందనాలు ఈ రాత్రి. ఫిల్ ఎవ్రీ పర్సన్ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వెక్కడున్నా తండ్రి, నీ ప్రజలు ఎక్కడ ఆరాధన చేస్తున్నా వారి మధ్యలో దిగిరండి ప్రభా. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. There is no one like you. Yes, నీ వంటి వారు ఎవరయ్యా? There is no one else like you. There is no one else like you. There is no one else like you. Jesus, name above all name. Praise the Lord. Beautiful Savior, glorious God, Emmanuel, God is with us. Blessed Redeemer, living. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యం ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, ఈ రాత్రికాల సమయంలో దేవా నాయన నీ సన్నిధిలో ప్రభా ఆరాధిస్తున్నాం తండ్రి. నేను స్తుతిస్తున్నాం, నేను కొనియాడుతున్నాం, నేను కనపరుస్తున్నాం ప్రభా తండ్రి. దేవా నాయన ఈరోజు ప్రభా శనివారం ఉపవాస ప్రార్థన తండ్రి, ఉపవాస ప్రార్థన మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు, స్తుతి ఆరాధన మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా మాతో కలిసి ఎంతమంది అయితే కలిసి నాయన నీ సన్నిధిలో ఆరాధిస్తున్నారో వారిని మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన యేసయ్య ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఆరాధిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలయ్యా. ఈ దాసును అభిషేకించండి, బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి ప్రభు, బలముగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం దేవా యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టిగా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దృష్టిగా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే నాయన యవన కాలంలో ఉన్న బిడ్డలను దర్శించండి, యవన కాలంలో బిడ్డలు మీరు ప్రభా, నీకు వందనాలు తండ్రి. పాపములు శాపములు కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు విడిపించండి నాయన తండ్రి. దేవా నువ్వు వారితో మాట్లాడండి, వారి కట్లన్నీ తెంపివేయండి అయ్యా, వారి బంధకాలన్నీ నాయన తెంపివేయండి వేస్తున్నామో తండ్రి, నీకు వందనాలు దేవా. నాయన యేసయ్యా
అయ్యా ఎక్కడున్నా ప్రభు బంధువులు స్నేహితులు అయినా వారితో మాట్లాడండి, దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగే నాయన యేసయ్య సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాలు వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు, వారు దీవించండి అయ్యా. వారితో నాయన ప్రభు నీ నామాన్ని గణపరచుకోండి నాయన. నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి దేవ రేపు జరగబోయే ఆరాధనలు దిగిరండి. ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా నాయన క్రమంగా జరగాలి ప్రభా. ఆటంకాల నేసనంలో ఎత్తివేయండి నాయన. అయ్యా నాయన వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, మారని దేవుడు ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నీ జాలి ఎంత గొప్పది ప్రభా. నీకు వందనాలయ్యా. అనేక మంది ప్రభా అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థపరచండి. అనేక మంది కట్లలతో ఉన్నారు, వారి కట్లని తెంపివేయండి నాయన. అలాగే తండ్రి ఎవరైతే నాయన ఆర్థికంగా నలిగిపోతున్నారో సకల సమృద్ధి దయచేయండి అయ్యా. నాయన యేసయ్యా నిరుద్యోగులకు ఉద్యోగులు దయచేయండి అయ్యా. నిరుద్యోగులు మీరు జ్ఞాపకం చేసుకోదామా. నీకు వందనాలు తండ్రి. ఎవరైతే నాయన మానసిక ఒత్తిడిలో శ్రమల్లో అయ్యా తట్టుకోలేకపోతున్నారో తండ్రి, అవమానం నిందలతో ఉన్నారో వారి అవమానాలన్నీ కొట్టివేయండి, వారి నిందలన్నీ తొలగించండి, వారి ఘనత దయచేయండి నాయన. వారితో నీవు ఉన్నావని నిరూపించండి ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చీకటి వేస్తున్నామని బంధిస్తున్నాను, దురాత్మశక్తులు వేస్తున్నామని బంధిస్తున్నాను తండ్రి. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి, వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నాం లయపరచండి ప్రభా. నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కష్టం ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మా గృహాల్లో మా గుడారాలని సన్నిధి ఉంచండి, వెలుగును మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు దేవా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. నీకు వందనాలు. నీ రాకడ కొరకు మేము అందరూ ఎదురు చూస్తున్నాం. నీ రాకడ ప్రభా నాయన అయ్యా నాయన, నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని మహిమా గంతలు మీకు చెల్లిస్తూ తండ్రి రాత్రిక సమయంలో ప్రభా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాను అయ్యా. నీ పాదాలు పట్టు బ్రతిమలాడుచున్నాను. నీ బిడ్డలందరి మీద నీ హస్తాన్ని ఉంచమని యేసు నామం అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసే నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. ఎన్నిసార్లు గద్దించను, 28 నాట్ 29, 28. ఎవడును తరమకుండానే దుష్టుడి పారిపోవను, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఎవడో తరంకుండా దుష్టుడు పారిపోతాడు. ఎవడో తరంకుండానే, మామూలుగా సైలెంట్గా ఉంటేనే వాడు పారిపోతాడు. తరంకుండానే పారిపోతే, తరిమితే ఇంకా స్పీడ్గా పరిగెడతాడు. పిల్లరా, దుష్టుడు సాతానుడు మన దగ్గర ఉండలేడు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ సాతానుడు అంటే మన దగ్గర నుంచి పారిపోతాడంట. ఈ విల్ రన్ అవే, ఈ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ అస్. అయితే దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. మనం దేవునికి లోబడినప్పుడు, సంఘానికి లోబడినప్పుడు, సంఘ పెద్దలకు లోబడినప్పుడు, సంఘ కాపరికి లోబడినప్పుడు, నీ భర్తకు లేకపోతే పెద్దలకు లోబడినప్పుడు విధేయత చూపించినప్పుడు, ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ సాతానుడు ఉండడు. ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో, ఎక్కడ సనుగు ఉంటుందో, ఎక్కడ పిల్లల మాటకు మాట చెప్పే పరిస్థితులు ఉంటాయో అక్కడ సాతానుడు తిష్టేసుకుని కూర్చుంటాడు. దేవునికి లోబడి ఉండడి, ఒబే టు ద లార్డ్, దెన్ డెవిల్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. ఎవడు తరంగుండిన దుష్టుడు పారిపోవును అంటూ ప్రభు చెప్తున్నారు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. పిల్లల, దేవుని వాక్యంలో దేవుడు తన బిడ్డలైన వారిని, విశ్వాసాన్ని చాలా రకాలుగా పోల్చాడు. గొర్రె పిల్లతో పోల్చాడు, చెట్లుతో పోల్చబడ్డారు.
మరి ఇంకా మనం చూసుకుంటూ పోతే దేవుని వాక్యంలో అనేక రకరకాలుగా దేవుడు మనుషుల్ని పోల్చాడు. గోధుమలు గురుగులు పొలంతో దేవుడు పోల్చాడు. ఇక్కడ ఎవరితో పోలుస్తుంటే సింహంతో పోలుస్తున్నాడు దేవుడు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహాన్ని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఇంకో దగ్గర మనం చూస్తాం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగేస్తాడు. ఖర్జూర వృక్షాన్ని పోల్చాడు, తమాల వృక్షంతో పోల్చాడు, ద్రాక్ష వలితో తీగలతో పోల్చాడు లేదా ఇంకా తోటతో దేవుడు పోల్చాడు. ఇలా రకరకాలుగా దేవుడు తన బిడ్డలను పోల్చాడు. ఇక్కడ సింహముతో పోలుస్తున్నాడు. ఎందుకు సింహంతో దేవుడు పోలుస్తున్నాడు అంటే సింహములో 7 అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. సింహం యొక్క దాని యొక్క 7 స్వభావాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, సింహంలో పిల్లరా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్, దాని నడక చూస్తే ఏమాత్రం భయం కానీ బెరుకు కానీ పిరుగుతాను కానీ ఎక్కడ లేదు. వెరీ కాన్ఫిడెన్స్. దాని నడక మీరు ఎప్పుడు చూడండి పిల్లలు. చిన్నపిల్లలది నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వస్తుంటాయి. సింహం నడుస్తున్నప్పుడు, మగ సింహం కానీ ఆడసింహం కానీ నడుస్తున్నప్పుడు ఎంత ఎంత కాన్ఫిడెన్స్ అండి. దేవుని బిడ్డలమైన మనం కూడా కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే అనుకూలమైన ప్రవృత్తి. అనుకూలంగా ఉండటం, మరి ప్రతికూలంగా ఉండడం కాదు. అనుకూలంగా, ప్రతిదీ ప్రతికూలంగా పలకడం కాదు, అనుకూలంగా పలకాలి. ఒక విధంగా చెప్పాలంటే నమ్మిక, ఒక విధంగా చెప్పండి విశ్వాసము. పిల్లరా విశ్వాసంతో పలకటం. ఈ సమస్య నన్ను ఏం చేయగలదు, ఈ ఇబ్బంది నన్ను ఏం చేయగలదు, నేను సులువుగా దీనిని జయించగలను అన్న కాన్ఫిడెన్స్ ఈ రాత్రి మనలో మనం మరి డెవలప్ చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ ఉంచాడు మనలో. రక్షణ పొందినవాడు చాలా ప్రత్యేకమైన వాడు. మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే రక్షణ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు. రక్షణ పొందినవాడు మరి సింహం వలె. సింహం వల్ల మొదటిది కాన్ఫిడెన్స్. ఉందా ఆ కాన్ఫిడెన్స్ నీకు? అందుకే ప్రభు అంటాడు కదా మార్తతో, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పిల్లరా ఒక శతాధిపతితో ప్రభు అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుమో, ఇంకేం చేయొద్దు. నువ్వు నమ్మిక ఉంచు, కాన్ఫిడెన్స్ ఉంచు, నా మీద విశ్వాసం ఉంచు, నేను కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వు అవిశ్వాసంతో నువ్వు ఉన్నావు అనుకో, అవిశ్వాసంతో నింపబడి ఉన్నావు అనుకో, అవిశ్వాసపు మాటలు మాట్లాడావు అనుకో, నీ అవిశ్వాసము దేవుని శక్తి ప్రవహించకుండా ఆపగలుగుతుంది, ఆపేస్తుంది అంతే. విశ్వాసం ఎంత గొప్పదో అవిశ్వాసం అంత ప్రమాదకరమైంది. తెలుసా మీకు? అపనమ్మిక అంత ప్రమాదకరమైంది. చేసేళ్ళే ఇలాంటి చాలా చూసేవిలే, ఏం జరుగుతుంది ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలాగో జరుగుతుంది అని మరి కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన హృదయంతో మనం చాలాసార్లు ఉంటాం. బట్ సింహం అయితే అలాగ ఉండదు. కాన్ఫిడెన్స్ కలిగి ఉంటుంది, నమ్మిక, అనుకూలమైన మరి ధోరణిలో ముందుకు వెళ్ళిపోతుంటుంది, దేనికి భయపడదు. రెండవ, సింహంలో ఉన్న రెండో క్వాలిటీ ఏంటంటే హీ విల్ నెవర్ ఈట్ గ్రాస్. 15 రోజులకు ఒకసారి వెళ్ళి వేటాడుతుందండి. వెళ్ళరా ఈరోజు ఆకలేసింది అనుకోండి, ఏ మేకల్లాగా, గొర్రెల్లాగా, లేకపోతే మిగతా జంతువులాగా ఏది పడితే, ఏ ఫలమో పండో లేకపోతే ఏ గడ్డో ఏది పడితే తిందో, ఇట్ విల్ ఈట్ ఓన్లీ ఫ్లెష్. శ్రేష్టమైనదే. ఏది పడితే తిందో, ఏది పడితే టచ్ చేయదు, ఏది పడితే ముట్టుకోదు. సింహంలో అంటే ఇట్ విల్ నెవర్ కాంప్రమైజ్ అనొచ్చు. సింహం అట ఎప్పుడు దేనితో ఎవరితో కాంప్రమైజ్ అవుతుంటండి. పోన్లే, సర్లే, ఇప్పటికి తినేద్దాంలే, ఇప్పటికి ఇలా నటించేద్దాంలే, ఇప్పటికి ఇలా ఫిక్స్ అయిపోదాంలే, ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండిపోదాంలే, కలిసిపోదాంలే, వాళ్ళతో కలిసిపోదాం, వీళ్ళతో కలిసిపోదాంలే. ఏమండి వినాయక వాళ్ళలాగా, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వాళ్ళలాగా, క్రైస్తవులాగా, ఏమండి మొహరం వస్తే, లేకపోతే రంజాన్ వస్తే ముస్లిమ్స్ లాగా ఎవరు పడితే వాళ్ళతో కలిసిపోయి
ఏది పడితే తినేసి, నో, ఇట్ విల్ నెవర్ కాంప్రమైజెస్. సింహము ఎప్పుడు రాజీ పడదు. మొదటిది కాన్ఫిడెన్స్, రెండవది నెవర్ కాంప్రమైజ్. సింహం వంటి ఈ సింహంలో ఉన్న ఈ సుగుణం, ఈ క్యారెక్టర్ మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు మనల్ని సింహం వలె ఉండమని కోరుతున్నాడు. సింహంతో పోలుస్తున్నాడు. సింహం వలె ఉండాలి. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకంతో, వ్యర్థమైన వాటితో, పాపంతో నువ్వు రాజీ పడొద్దు. స్టాండ్ ఫర్ ద లార్డ్. రోషం కలిగి నిలబడు. ఏమిరా, ఎందుకురా నువ్వు తాగేవంటే అంటాడు, ఆ బలహీనమైన క్షణంలో నేను పడిపోయానండి అంటాడు. ఏ క్షణం? బలహీనమైన క్షణమా? కాంప్రమైజ్ అయిపోయే బుద్ధి ఉంది వాడికి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళతో రాజీ పడిపోతున్నాడు. ఒక రకమైన చిన్న బుద్ధి అని చెప్పొచ్చు. ఒక రకంగా మరి కుక్కతోక వంకర బుద్ధి అనొచ్చు. కుక్కతోకలా ఉండకూడదు మంది. వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకంతో, దాని ఆశలతో, లోకస్తులతో, పాపాలతో, అపవిత్రతతో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రభుకు రోషంగా నిలబడాలి. దేవుని వాక్యం మనం చూస్తే యోసేపు, హీ నెవర్ కాంప్రమైజెస్. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు యోసేపు. ఆ రోజు అన్నదమ్ములతో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏమంటే పట్టుకుని షర్ట్ తీసేసి దించేస్తుంటే, ఎవరు బాబు మీ కాల్ పట్టుకుంటాను రా బాబు, ఇంకెప్పుడు కళలు చెప్పండి రా బాబు, దర్శనాలు చెప్పండి రా బాబు, మీకోసం చెడ్డగా చెప్పండి రా బాబు, నన్ను వదిలేండి రా బాబు అని ఈ కాళ్ళు పట్టుకుని వదిలేస్తారు. కానీ ఈ నెవర్ కాంప్రమైజ్. రాజీ పట్ల, పొత్తుఫోర్ ఇంట్లో రాజీ పడలా, జైల్లో రాజీ పడలా, ఆఖరికి ఫరో ఎదుటి కూడా రాజీ పడలా. సచ్చే ఏమంటారు దాన్ని, రోషం కలిగిన వాడు. నెవర్ కాంప్రమైజెస్. సింహం ఎప్పుడు గడ్డి తినదో, మనకు కూడా గడ్డి తినకూడదు. వాక్యమే తినాలి. శ్రేష్టమైనదే శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. సరే, మూడవది, లైన్లో ఉన్న మూడవది ఏంటంటే వెరీ ప్రొటెక్టివ్. వెరీ ప్రొటెక్టివ్. పిల్లరా, తన కానీ తన పిల్లల్ని కానీ పిల్లరా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. వెరీ ప్రొటెక్టివ్. తన మరి ఆ యొక్క స్థాయిని కాపాడుకుంటుంది. కిందకి తెగిచారదో. ఆర్ యూ కీపింగ్ యువర్ స్టేటస్? నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? నువ్వెవరవో నీకు తెలుసా? సర్వోన్నతుని దేవుని కుమారుడివి, కుమార్తెవి. లోకమంతటిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డవి నువ్వు. చాలాసార్లు ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోతామంటే, హీనమైన స్థితికి వెళ్ళిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళి తప్పని కుమారుడు ఏమైపోయి మనకు తెలుసు. 15వ అధ్యాయంలో లోకస్ 15 చూస్తాం. ఎంత హీనమైన పందులు చూడండి. లోకస్ వార్త 15వ అధ్యాయం 14-15 వచ్చారు చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోని వానిని పంపాను. పందులను మేపే పొలంలోనికి పంపించాడట. యూదులండి, ఇజ్రాయిల్. పందని నోట్లోంచి ఆ పందని పేరు కూడా రాదు వాళ్ళకి. అది హేయమైన జంతువు, హీనమైన బహు ఉత్కృష్టమైన భయంకర ఆ స్థితికి దిగజారిపోతున్నాడు. ఇంకేం చేశాడట? వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడని గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. ఆఖరికి ఎంత పరిస్థితిలో పందులు తినే పొట్టుతో ఆకలిని తీర్చుకుందాం అనుకున్నాడట. ఎంత స్థితికి దిగజారిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలుసు. పిల్లల శాస్త్రులతో, పరుషులతో, ఆ యాజకులతో, ప్రధాన యాజకులతో కలిసిపోయాడు. లోకస్తులతో కలిసిపోయాడు. వేషధారులతో కలిసిపోయాడు. లోతు గురించి మనం చూస్తే, లోతు సొదొమ గొమొర్రా మరి మనుషులతో కలిసిపోయాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తున్న పిల్లలు,
నేనంట లోతంట పిల్లరా ఆ అపవిత్రమైన వారి మధ్యలో ఉంటూ తన మనసు నొప్పించుకుంటూ ఉన్నాడంట. వాళ్ళు బహు పాపులు, అపవిత్రత పాపంలో వాయు వరస లేక విచ్చలవిడితనంలో ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి నివసిస్తున్నాడు. ఏమైంది నీకు లోతు? హీ వాజ్ నాట్ ఎ ప్రొటెక్టివ్. కాపాడుకోలేకపోతున్నాడు. ఈరోజు సింహము వెరీ ప్రొటెక్టివ్, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాదు తన బిడ్డలను కూడా కాపాడుతుంది. నువ్వు ఆర్ యూ ప్రొటెక్టివ్? నువ్వు కాపాడబడుతున్నావా? నువ్వు కాపాడుకుంటూ నీ స్థాయిని దిగజారిపోకుండా నిన్ను కాపాడుకుంటూ నీ బిడ్డల్ని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడే స్థితిలో ఉన్నావా? నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు 4వది సింహంలో ఉన్నది ధైర్యం అండి. ధైర్యము అండ్ బలము. వెరీ స్ట్రాంగ్ ది యానిమల్. కింగ్ ఆఫ్ ద జంగల్, అడవికి రాజు. మీకు ఒక విషయం చెప్పిన, అడవిలో జంతువు లోకంలో అతిపెద్ద జంతువు ఏది? ఎలిఫెంట్, ఏనుగు. అతి పొడుగైన జంతువు ఏది? జిరాఫ్. అతి అందమైన జంతువు ఏది? నెమలి. అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? చిరుత. ఇంకెలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎంత అందమైనవైనా, ఎంత పెద్దవైనా, ఎంత ఎత్తుగా ఉన్నా అవి అడవికి రాజు కాలేకపోయాయి. పొట్టుకుంటుంది, చిన్న సైజు ఉంటుంది, కానీ హీ బికేమ్ ఏ కింగ్ ఆఫ్ ద జంగల్. వెరీ బ్రేవ్, చాలా ధైర్యం కలిగింది. ఎంత ధైర్యము! మనం ఎలాంటి ధైర్యం మనం కలిగి ఉన్నాం? తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1 దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, తిమోతి భయపడొద్దు. దేనికి? నువ్వు మరి బెదరొద్దు, భయపడొద్దు. నా వలే నువ్వు కూడా ధైర్యంగా ఉండు. క్రీస్తు పరిచారకుడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక, మొదటి పత్రిక 1:6-7 చదవండి. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి చదవండి. తాము చెప్పువాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకువాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల. తిమోతి 2వ పత్రిక 1:7 చూడండి. 1:7 చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఈ మాట అండర్లైన్ చేసుకున్నది. ఎలాంటి ఆత్మని ఇవ్వలేదంట? పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. గాడ్ నెవర్ గివ్స్ స్పిరిట్ ఆఫ్ ఫియర్, హి గివ్స్ అ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. We should be bold like a lion as a children of God. We should be like a lion having a braveness and strength. ధైర్యమును కలిగి ఉంటుంది. ధైర్యము ఉందా? ఈ ధైర్యం పిరికి పందల్లాగా పారిపోతున్నాం. సాతాను కూడా తోకను చూసి పారిపోతున్నాం. ఆల్వేస్ we run away from the tail of the devil. See the devil moving and running away, jump away from that place. Are we like that? అలా ఉన్నామా మనం? ధైర్యముగా దావీదు అంటాడు, వాట్ డేవిడ్ సేస్, సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను ఏం చేశాను? చీల్చి వేశాను. మేకపిల్ల చీల్చినట్టుగా ఐ టోల్డ్ ఇట్ యాజ్ ఏ లైక్ ఏ గోట్. మేకపిల్ల చీల్చినట్లు చీల్చేసి ఆ గొర్రెపిల్ల నేను కాపాడాను.
పిల్లరా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సింహము వెరీ బ్రేవ్, చాలా ధైర్యము కలిగింది. మొదటిది కాన్ఫిడెన్స్. లైన్ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్. ఇట్ నెవర్ కాంప్రమైజెస్. వెరీ ప్రొటెక్టివ్. ఫర్ ఇస్ వెరీ బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. చాలా ధైర్యం కలిగింది, బలమైంది. ఫిఫ్త్ క్యారెక్టర్ ఆఫ్ ద లైన్, willing to fight. It will never come back. ఈ సింహం అనేదంట యుద్ధం చేయడానికి ఇష్టపడుతుందంట. ఇప్పుడు వేటాడడానికి, చేసి చేయడానికి, వెంటాడడానికి ఇష్టపడుతుందంట. తోక ముడుచుకొని fold its tail and go. Never. It will never do that. తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయి పారిపోయే స్థితి సింహంలో ఎప్పుడూ లేదు. రా తేల్చుకుందాం. ఛాలెంజ్. ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ఛాలెంజ్. మనకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలి. గొలియాతుతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. బీ రెడీ. ఒక మాట మీకు చెప్తాను. దేవుడు గాడ్ నెవర్ లుకింగ్ ఫర్ అవర్ ఎబిలిటీ, ఈజ్ లుకింగ్ ఫర్ అవైలబిలిటీ. దేవుడు మన యొక్క ఆ ఎబిలిటీ, మన సామర్థ్యం వైపు చూడు, కానీ మన అందుబాటు చూస్తాడు. నువ్వు అందుబాటులో ఉన్నావా దేవునికి? ఆర్ యు అవైలబుల్ టు ద లార్డ్? ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్, గాడ్ హ్యాడ్ ఎ బెటర్ మ్యాన్. నువ్వు దేవునికి అందుబాటులో లేకపోతే ఇప్పటికే ఆయన దగ్గర శ్రేష్టమైన వ్యక్తి, నీకంటే శ్రేష్టమైన వ్యక్తి ఆయన చేతిలో ఉన్నాడు అంబులు బోధలో. నువ్వు ఒకవేళ గేర చేసి, నువ్వు గర్వించి, అతిశయించి, నేను లేకపోతే పని అవ్వదు, నేను లేకపోతే ఎలా జరుగుతుంది, నేను చూస్తున్నాను అనుకున్నావా? ఆయన అంబులు బోధ నుంచి నీకంటే శ్రేష్టమైన వ్యక్తిని బయటికి తీస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే తగ్గించుకుని ఉండాలి. ఆయనకు అందుబాటులో ఉండాలి. మన ఎబిలిటీ కాదు, మన సామర్థ్యం మీద కాదు, మన అందుబాటు ఆయన కృప మీద ఆధారపడి మనం ఆయనకు అందుబాటులో. పిల్లరా, ఇది లైన్ విల్లింగ్ టు ఫైట్. యుద్ధం చేయడానికి, పోరాడడానికి ఎప్పుడు రెడీనెస్, సిద్ధపాటు కావాలి. ఉందా ఆ సిద్ధపాటు నీకు నాకు? బలంగా ఉన్నావా? రెడీగా ఉన్నావా? అన్రెడీగా ఉన్నావా? ఎప్పుడు యుద్ధం వచ్చినా రెడీగా గన్ పట్టుకొని గెంతేయాలి. జంప్. ఇండియన్ ఆర్మీ మనకు వీ షుడ్ బి రెడీ. అది 5. 6వది, ఇట్ హంట్స్ ఇన్ ఎనీ వెదర్ అట. ఎలాంటి వాతావరణం ఉన్నా వేట మాత్రం ఆపదంట. వర్షాకాలం అయినా, ఎండాకాలం అయినా, చలికాలం అయినా, డజంట్ మ్యాటర్. ఇట్ హంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సీజన్స్. వసంతాలతో, వాతావరణంతో సంబంధం లేకుండా వేటాడుతుందట సింహం. ఉందండి ఈ అలవాటు మనకు ఉందా? సర్వకాల సర్వావస్థలందు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రభు కొరకు పరిగెడుతున్నామా? కొంచెం ఆరోగ్యం బాగోకపోతే దుప్పటి కప్పేస్తాం. కొంచెం పరిస్థితులు బాగోకపోతే దుప్పటి కప్పేస్తాం. ఎవడని ఏదైనా అన్నాడు అనుకో, దుప్పటి కప్పేస్తాం. ఆడు అక్కడ ఉంటే నేను వెళ్ళనంటాం, పలానా వాడు ఉంటే నేను వెళ్ళనంటాం. ఎందుకంటే దట్స్ అవర్ నేచర్. బట్ వాట్ ఈస్ ద గాడ్స్ నేచర్? వాట్ ఈస్ ద డివైన్ నేచర్? ఎలాంటి పరిస్థితి అయినా నేను ప్రభు కొరకు పరిగెడతాను. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను దేవుని కొరకు చేస్తాను. ఇది ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద లార్డ్, గ్లోరీ ఆఫ్ గాడ్. హంట్స్ ఇన్ ఎవ్రీ సీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఇట్ హంట్స్, వేటాడుతుంది. ప్రభు కొరకు 365 రోజులు సాక్షిగా ఉండాలి. 365 రోజులు ప్రభు కొరకు సాక్షిగా మనం ఉన్నామా? సీజనల్ బిలీవర్స్గా ఉన్నాం మనం. మొన్న మీటింగ్స్ అయ్యాయి, 3 రోజులు, 4 రోజులు మీటింగ్లు అయ్యాయి. ఈ ఎఫెక్ట్, ఈ ఉద్యమం ఒక 4 నెలలో, 3 నెలలో. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బండబారిపోతున్నావా? ఆ తర్వాత మళ్ళీ కుక్కతో కొంకరలాగా వంకరైపోతుందా? కక్కిన దాన్ని తిరిగి తింటున్నావా? ఏ స్థలం నుంచి విడిచిపెట్టచ్చు అదే బురదలోకి మళ్ళీ వెళ్తున్నావా? నో, యువర్ లైన్. సింహం వల్లే ధైర్యంగా, సింహం వల్లే ఉంటారు దేవుడి బిడ్డలు. పిల్లరా,
మరి చూస్తే ఏడవది మనం చూస్తే ఈ సింహం అంటే ఎప్పుడు సింగిల్గా ఉండదంట. ఫైటింగ్ సింగిల్గా వెళ్తుంది, కానీ ఉండటం మాత్రం గుహల్లో ఉండేటప్పుడు లోపలట ఇట్ విల్ నెవర్ రిమైన్ యాజ్ ఎ సింగిల్. ఇట్ లివ్స్ టుగెదర్ విత్ అప్ టు 30 లైన్స్. సుమారు 30 సింహాల వరకు ఒకే ప్రాంతంలో కలిసి ఉంటాయంట. అన్నీ కలిసి ఉంటాయంట. టుగెదర్నెస్, గ్రూప్గా. దట్ ఈస్ ద ఫెలోషిప్. సింహము లాగా మనం కూడా మన తోటి విశ్వాసులతో, దేవుని బిడ్డలతో అందరితో కలిసిపోయి, అందరితో కలిసి దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేసి, కలిసి ప్రార్థన చేసి, కలిసి పరిచయం చేసి, కలిసి సేవ చేసి ఉందా మనకి? నన్ను అంటుకోకు అన్నట్టుగా ఉంటా. నన్ను ముట్టుకోకు, ఐఎమ్ ఏ స్పెషల్. ఆర్ యూ సేయింగ్ దట్? ఐఎమ్ ఏ వెల్ క్వాలిఫైడ్, ఐఎమ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఏ వెరీ రిచ్ పర్సన్, I am so and so caste. This is my creed. This is my caste. This is my status. Are you saying that? లెవెల్ మెయింటైన్ చేస్తున్నావా? తాగదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలని అనుకుంటే వాడు అందరికీ దాసుడై ఉండాలి. ఈ షుడ్ బి స్లేవ్ టు ఎవ్రీబడి. అందరికీ పరిచర్య చేయాలి. సింహము సహవాసము కలిగి ఉంటుంది. తర్వాత చివరిది, ఇట్ రోర్స్ ఆల్వేస్. గర్జిస్తుంది. సింహం గర్జిస్తేనంట 8 కిలోమీటర్ల వరకు వినబడుతుందంట. హల్లెలూయా. నువ్వు గర్జిస్తే, మీకు ఇంకో విషయం చెప్పనా, సింహం ఒకసారి కొంచెం ఎత్తైన ప్లేస్కి వెళ్ళి గర్జిస్తుందంట. గర్జిస్తేనంట అడవిలో బలహీనమని చదువుతుంటే చూసారు, చిన్న చిన్న చేపల పిల్లలు, చిన్న మరి కోళ్ళు, చిన్న బలహీనమైన జీవులు ఉంటాయి కదండి. ఆ రోరింగ్కి, ఆ యొక్క గాండ్రింపుకి, ఆ గర్జన కట టప 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 చచ్చిపోతాయండి. శత్రువు గుండెల్లో రైలు పరిగెట్టేస్తుంది. వెన్నులో వణుకు పుట్టేస్తుంది. మరి మనం కూడా మనం కూడా గర్జించాలి. మనం కూడా కేక వేయాలి. అది శత్రువు యొక్క గుండెల్లో, వెన్నులో వణుకు పుట్టించాలి, గుండెల్లో రైలు పరిగెట్టించాలి. నేను చూడగానే సాతాన్ని పారిపోవాలి. రైసలా నువ్వు కేకేసావంటే, నువ్వు అరిసావంటే, నువ్వు ప్రార్థన చేసావంటే, నువ్వు ఒక మాట చెప్పావంటే సాతాను శత్రువులు అందరూ చల్లా చెదరైపోతారు. అంతే. సింహంలో ఏమున్నాయి సుగుణాలు. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా. ఎందుకు సింహంతో పోల్చాడు దేవుడు అంటే, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. 7 క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం అలవర్చుకొని ఒక తెలిసిన విషయం నుంచి ఆత్మీయ విషయాలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, గర్జించాలి, వెంటాడాలి. శత్రువుని వెంటాడి వాడి నోట్లో నుండి అనేక మందిని విడిపించాలి. మనం వీ షుడ్ బి లైక్ దట్. నువ్వు సింహము వలె ఉన్నావా? నీతిమంతుల సింహం ధైర్యంగా ఉంటారు అలా ఉన్నావా? లేకపోతే మరి భయపడిపోతూ తోక ముడుచుకుపోతున్నావు, ఏదో జంతువు దానగా ఉన్నావా? బలహీనమైపోతున్నావా? అండర్ ఎస్టిమేషన్ చేసుకుని, నీ లెవెల్ మర్చిపోయి, నీ స్థాయిని మర్చిపోయి, నీవెవరో మర్చిపోయి, నీ దేవుడు ఎవరో మర్చిపోయి, నీ స్థితి ఏంటో మర్చిపోయి, ఏమి లేనివాడుగా సంవత్సరం చూసారా షేవ్ చేసేసిన తర్వాత ఆ యొక్క ఫిలిస్తీన్లు ఆ యొక్క దేవత గుడిలో తీసుకెళ్ళినప్పుడు ఏమి లేనివాడిగా, బలహీనుడిగా. బైబిల్ చెప్తుంది, హీ డజంట్ నో దట్ హీస్ స్ట్రెంగ్త్ వాజ్ డిపార్టెడ్. తన బలము మరి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. యెహోవా తనను ఎడబాసెనని సంసోనుకు తెలియలేదంట. ఇట్ డజంట్ నో దట్ ద లార్డ్, ద హోలీ స్పిరిట్ వాజ్ డిపార్టెడ్. మెనీ పీపుల్ ఆర్ సేమ్ లైక్ దట్ ఇన్ దిస్ డేస్. చాలామంది దినాలు అలాగే ఉన్నారు. దే డోంట్ నో దట్ దేర్ ఫెయిత్ గాన్. విశ్వాసం పోగొట్టుకున్న వారిలాగా, బలము పోగొట్టుకుని బలహీనుల్లాగా, సాక్ష్యం పోగొట్టుకున్న వారిలాగా
నేనేమి చెయ్యలేను దేవుని కొరకు. ఐఎమ్ ఏ వీక్ పర్సన్, వీకెస్ట్ పర్సన్ అని అనుకుని నేను పాడలేను, నేను మాట్లాడలేను, నేను ఏమి ఇవ్వలేను, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి, నేనే పేదోడు కదా, నాకే బలం లేదు, నేనే సేవ చేయగలను. అండర్ ఎస్టిమేట్స్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ బిగ్ సిన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ బికాస్ యువర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ద సీస్. సముద్రాల్ని, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను సృష్టించిన దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. బీ లైక్ ఏ రోరింగ్ లైన్. సాతానిక వెన్నులో వణుకు పుట్టించే సింహం వలె, వాడి గుండెల్లో రైలు పరిగించే సింహం వలె, వాడి నోట్లను అనేకలు విడిపించే బిడ్డగా నువ్వు ఉండాలని కోరుతున్నాను. ఈ రాత్రి నా సందేశాన్ని ముగిస్తున్నాను. మరల మూలపాఠం, నీతిమంతుడు, సామెతలు 28:1. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అలాగున ధైర్యంగా ఉండేటట్లుగా దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తాళం ఉంచండి. ప్రయత్నం ప్రవాహ చాలాసార్లు నాయన బలహీనుడైపోయాను. చాలాసార్లు నాయన ప్రభా లోకస్తులతో కలిసిపోయాను. చాలాసార్లు ప్రభా నేను గర్జించలేకపోయాను. చాలాసార్లు వేటాడలేకపోయాను. సాతాను దృష్టిని వెంటాడలేకపోయాను. నేను చచ్చిన కుక్క వలె అయిపోయాను. చాలాసార్లు నేను సింహం వలె ఉండాలని మీ ఆశ. చేంజ్ మీ లైక్ దట్. మేక్ మీ లైక్ ఏ లైన్. సింహం వలె చేయండి. వాక్యుడిని వారందరిని దీవించండి. పరిశుద్ధడానికి వందనాలయ్యా. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశం మా హృదయాలు ఫలింపించేయండి. మేము వాక్యానుసారంగా జీవించే కృప మాకు ఇవ్వండి. నాయనా తండ్రి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని మీరు మాకు ప్రభా పిరిగితనము గల ఆత్మని ఇవ్వలేదు అని వాక్యంలో రండి. మాకు ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చావు. యూ హ్యావ్ గివెన్ unto us as a bold spirit of boldness. ఓ మై గాడ్, మేము ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగే కృప, నీ కొరకు ప్రకాశించే దయగల కృప మాకు దయచేయమని, ఈ రాత్రి వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని రేపు ప్రభు దినం అయినా ఆరాధన దినం మేమందరం మా సంఘాల్లోకి వెళ్ళి ఆరాధన చేసి కనపరిచి మీ నిండైన దీవెనలు పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణముల ప్రియుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి. సింహం వలె ధైర్యవంతులుగా, బలవంతులుగా దేవుడు మనందరినీ మార్చును కాక. ప్రైజ్ జీసస్. మీ అందరికీ వందనాలు ప్రియులారా. మరి ప్రతిరోజు వస్తున్న ఈ లైవ్ని మీరు మరి వింటున్నారు. షేర్ చేయండి. మీరు దీవించబట్టే, ఇఫ్ యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ త్రూ దిస్ లైవ్, మీరు ఈ లైవ్ ద్వారా మీరు దీవించబడితే మాకు మెసేజ్ పెట్టండి. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తాం. ప్రతిరోజు 8 తర్వాత లైవ్లో వస్తున్నాం. రేపు ఆదివారం ప్రభుత్వం కాబట్టి రేపు సాయంకాలం 6:30 మధ్యలో లైవ్లోకి వస్తాం. గాజువాక్ అనే ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన మీకు లైవ్గా టెలికాస్ట్ అవుతుంది రేపు. కాబట్టి మీరంతా లైవ్లో పొందండి. కోటౌట్లు అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలా పెద్ద మందిరం త్వరగా కట్టబడినట్లుగా మీ ప్రార్థన సహకారం నాకు అందించాలని దేవుని సేవకులు కోరుతున్నాను. నేను నా కుటుంబం మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ రాత్రి ప్రభు అంతా మిమ్మల్ని కాపాడి రేపు ప్రభు దినంలో దీవించి ఆశీర్వదించిన యొక్క షాలోం ప్రైజ్.